ఆర్థికపరమైన లావాదేవీలు ఉంటే అది భక్తి అవ్వదు, వ్యాపారం అవుతుంది. దేవునికి భక్తునికి మధ్య ఉన్నదాన్ని బంధం, అనుబంధం, ప్రేమ ఇలాంటి పదాలతో అంచనా వేయగలమేమో కానీ డబ్బు, ఆస్తి, వెండి, బంగారం, భూములు వీటితో అంచనా వేయలేం. అంతెందుకు, మీ అమ్మగారికి మీకు మధ్య ఉన్న బంధాన్ని డబ్బులతో కొలిచావనుకో నీకంటే దరిద్రుడైన కొడుకు ప్రపంచంలో మరొకడు ఉండడని అర్థం. మీ నాన్నగారికి నీకు ఉన్న బంధాన్ని వెండితోనూ, ఆస్తితోనూ, డబ్బుతోనూ, అంతస్తులతోనూ కొలమానాలు వేసావనుకో నీకంటే నీచురాలైన కూతురు ప్రపంచంలో పుట్టదు, పెరగదని అర్థం. ఇది నిజమా అబద్ధమా? పచ్చి నిజం. నువ్వు నాకు ఆస్తి ఇస్తేనే అమ్మవు అవుతావు, ఆస్తి ఇస్తేనే నాన్నవు అవుతావు. ఆస్తి తీసుకున్న తర్వాత నువ్వు నాకు అమ్మవు కాదు, నాన్నవు కాదు అన్నాడంటే 9 నెలల ఆ గర్భ ప్రయాసను ఏమనాలి? ఇప్పుడు చిన్నప్పటి నుంచి రెక్కలు ముక్కలు చేసుకుని నిన్ను పెంచిన తండ్రి కష్టాన్ని ఏమనాలి? కాబట్టి ప్రేమల్ని, ఆప్యాయతల్ని, అనుబంధాలని మనం